వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్ అవర్ ఛానల్ జాబ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏటీఎస్ రెజ్యూమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఏటీఎస్ రెజ్యూమ్ అనేది చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారు. ఒకటి ఓవర్ లీఫ్లో, ఆర్ఎల్స్ సమ్మన్ వర్డ్లో, ఆర్ ఇంకా ఎన్హాన్సీవి ఇలాంటి చాలా వెబ్సైట్స్ అయితే మనకి రెజ్యూమ్ తయారు చేయడానికి ఉన్నాయి. కానీ మనకి కావాల్సిన కస్టమైజేషన్ లైన్స్ అండ్ బోల్డ్ టెక్స్ట్ ఇలా ప్రతిదీ కస్టమైజేషన్ చేసుకునేటట్టు క్రియేట్ చేయాలంటే బెస్ట్ చాయిస్ వచ్చేసి ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్లో ఈరోజు మనం రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక కొత్త డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను ఈ ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్లో వచ్చేసి ఫస్ట్ నేను రూలర్స్ అనేవి సెట్ చేసుకుంటాను. ఈ రూలర్స్ ఏం చేస్తాయి అంటే మనకి స్ట్రైట్గా వచ్చేటట్టు చేస్తుంది అనమాట. టెక్స్ట్ కానీ మనము బార్డర్స్ కానీ ఇవన్నీ ఈ రూలర్స్లో నేను పేజ్ టాప్ పెట్టుకుంటాను ఫస్ట్. నా మార్జిన్స్ అయితే అన్నీ నేను కరెక్ట్గా అలైన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మన నేమ్ అనేది రాయాలి. నేను సమ్ XYZ అని రాస్తాను అండ్ XYZ అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్లో రావాలి. ఈ సెంటర్ అలైన్మెంట్ ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ హోమ్లోనే ఉంటాయి మనకి. అలైన్మెంట్ ఇది పేరు కాబట్టి కొంచెం బోల్డ్లో అండ్ అలాగే ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెద్దదిగా రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ పేరు అయిపోగానే మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివి ఈ కింద రావాలి. మన కాంటాక్ట్ డీటెయిల్స్ రావాలంటే ఫస్ట్ ఒక లైన్ తీసుకోవాలి. కాబట్టి మనము లైన్ రావడం కోసం 3 హైఫన్స్ పెడతాం అనమాట. 3 హైఫన్స్ పెట్టిన తర్వాత ఎంటర్ని క్లిక్ చేస్తే మనకి లైన్ అనేది వస్తుంది ఆ నేమ్ కింద. ఇక్కడ వచ్చేసి మనం మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం +9166. ఓకే, నేను ఇక్కడ ఒక డమ్మీ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇది మనకి బోల్డ్ అవసరం లేదు, చిన్నదిగా ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇవ్వాలన్నమాట. gmail.com అండ్ అది స్పేస్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అది మెయిల్గా కన్సిడర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చేసి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే కాపీ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ linkedin.com అని అయితే కాపీ చేస్తాను. ఈ యూఆర్ఎల్ని మీరు మీకు సంబంధించిన ప్రొఫైల్లో ఉంటుంది, దీన్ని కాపీ చేయాలి. దీన్ని కాపీ చేసిన తర్వాత linkedin.com/ మీ యొక్క పేరు, నేను ఇక్కడ XYZ అని ఇచ్చేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేసేస్తే linkedin.com దీన్ని ఇచ్చేస్తే ఇక్కడ మనకి లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, నేను ఇచ్చిన లింక్. దీన్ని కంట్రోల్ పెట్టుకుని క్లిక్ చేస్తే మనకి ఆ లింక్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇది ఏటీఎస్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది ఈ లింక్స్ అన్నీ. అండ్ అలాగే గిట్ హబ్ కూడా ఉంటే గిట్ హబ్ ప్రొఫైల్ కూడా ఇవ్వాలి. గిట్ హబ్ కూడా సేమ్ github.com/xyz ఇది కూడా సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకి లింక్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేసి గిట్హబ్ ఎంటర్ కొట్టామంటే మనకి దాని మీద కర్సర్ పెడితే హోవర్ ఆప్షన్లో చూపిస్తుంది. చూడండి, github.com అని యూఆర్ఎల్ నేను ఇచ్చిన లింక్. ఇలాగే మీ ప్రొఫైల్స్ కూడా చూపిస్తుంది. ఇంకొంచెం నీట్నెస్ కోసం వీటిని సెంటర్ అలైన్మెంట్ చేద్దాం. దగ్గర ఏమైనా ఉంటే పోర్ట్ఫోలియో కూడా ఈ లాస్ట్లో అటాచ్ చేయొచ్చు. ఆ లింక్ని సేమ్ పోర్ట్ఫోలియో అని రాసేసి ఇందాక చూపించిన సేమ్ ప్రాసెస్ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి ఆ పోర్ట్ఫోలియోని అటాచ్ చేస్తే అది కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ లొకేషన్ కూడా సేమ్ అనమాట. ఇలా మెన్షన్ చేయొచ్చు లొకేషన్ కూడా ఈ లాస్ట్లో. ఇంకా మీకు ఎంటీ స్పేస్ ఎక్కువ ఉంటే మిగిలి ఉంటే
ఆర్ఎల్స్ ఈ రైట్ ఇక్కడ ఫోన్ నెంబర్ కింద కానీ మెన్షన్ చేస్తుంటారు చాలామంది. అండ్ నెక్స్ట్ సెక్షన్కి వస్తే మనకి ప్రొఫైల్ సమ్మరీ అనమాట. ఈ ప్రొఫైల్ సమ్మరీలో మనకు సంబంధించిన మన కెరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి, మన ఫర్దర్గా ఏ రోల్కి ప్రొసీడ్ అవుతాం, ఇలాంటివి ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఈ ప్రొఫైల్ సమ్మరీలో రాస్తాము. ప్రొఫైల్ సమ్మరీ. అండ్ ఇది హెడ్డింగ్ కాబట్టి బోల్డ్ చేస్తున్నాను అండ్ అలాగే టెక్స్ట్ సైజ్ కూడా పెంచుతున్నాను. అండ్ ఈ ప్రొఫైల్ సమ్మరీకి వెళ్తే మనకి లైన్ కావాలి. లైన్ కావాలంటే ఇందాక చెప్పాను 3 హైఫన్స్ ఇచ్చేసి ఎంటర్ నొక్కితే లైన్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను. అండ్ ఇందాక పెట్టిన ఫార్మాట్లోనే ఉండిపోయింది, బోల్డ్ తీసేస్తున్నాను అండ్ ఫాంట్ సైజ్ కూడా తగ్గిస్తున్నాను. అండ్ మీకు కావాల్సిన ఫార్మాట్లో రావచ్చు. టైమ్స్ న్యూ రోమన్ కూడా చాలామంది యూజ్ చేస్తారు, దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ దెన్ మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనమాట. మనం బీటెక్ ఇవన్నీ మెన్షన్ చేసే సెక్షన్. ఇంటర్మీడియట్, స్కూలు, ఎడ్యుకేషన్. నేను క్యాలిబ్రేని వాడతాను. అండ్ 3 హైఫన్స్ ఎంటర్. దీనికి ఎడ్యుకేషన్ వచ్చేసి మనం బీటెక్. ఇది వచ్చేసి ఫాంట్ సైజ్ 12, ఇంకా మనకు కావాల్సింటే 11 కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా టైమ్స్ న్యూ రోమన్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేను క్యాలిబ్రేని యూస్ చేస్తాను అన్నిటికీ. ఈ టెక్స్ట్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ కాలేజ్ నేమ్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్కి రావాలంటే ఈ రైట్ సైడ్ వచ్చేసి మీ అలైన్మెంట్ అనమాట. ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి స్పేస్ ఇచ్చినా సరిపోతుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అన్నీ రైట్ సైడ్ ఉంటాయి. ఏప్రిల్ 2024. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి సిజిపి. సమ్ 8 పాయింట్స్. ఇది కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఎంత డిజైన్ చేస్తే అంత బాగుంది. నేను ఇక్కడ మీకు శాంపిల్గా చూపించాలి కాబట్టి ఫార్మాట్స్ ఇవి డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఏ ఫార్మాట్లో పెడితే బాగుంటుందని. మీరు ఇంకా బోల్డ్ అండ్ కొంతమంది కలర్స్ కూడా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్. అండ్ అలాగే ఎస్ఎస్సి కూడా సేమ్ ఇలాగే ఇదే ఫార్మాట్లో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన టెక్నికల్ స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తాము. టెక్నికల్ స్కిల్స్ మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. పైథాన్, జావా, ఇలా మీకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీస్. మీకు రియాక్ట్ వచ్చింటే రియాక్ట్ జేఎస్, అండ్ అలాగే స్ప్రింగ్ బోట్ కూడా ఉంది. స్ప్రింగ్ బోట్ అండ్ టూల్స్ కూడా కొంతమంది మెన్షన్ చేస్తుంటారు.
పోస్ట్ మ్యాన్, విజువల్ స్టూడియో కోడ్. ఇవన్నీ ఇట్లా ఎర్రర్స్ వస్తాయి, వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవాలన్నమాట. లాంగ్వేజెస్, ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇవన్నీ టెక్నాలజీస్. అండ్ పైథాన్ కలర్ ఏముంది, జేఎస్ క్యాపిటల్ జే. అండ్ మనకి ఇక్కడ ఈ టెక్నికల్ స్కిల్స్కి ఒకవేళ బ్లాక్ కావాలనుకోండి, జస్ట్ ఈ ఏ దగ్గర బ్లాక్ ఉంటుంది, బ్లాక్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ కలర్. అండ్ ఇంకా బోల్డ్ కావాలంటే బోల్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఆర్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. దీనికి కూడా కింద లైన్. అండ్ ఇది హెడ్డింగ్ కాబట్టి కొంచెం బోల్డ్గా ఉండాలి. అండ్ సైజ్ కూడా 14. మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇలాగే నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్స్, మీరు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉంటాయా అవి కూడా. ప్రాజెక్ట్స్ హెడ్డింగ్ కాబట్టి 14. ఇది వచ్చేసి పారాగ్రాఫ్స్ కాబట్టి మనకి బోల్డ్ అవసరం లేదు, సైజ్ 10 సరిపోతుంది. కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చినా అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ హాబీస్ కూడా మీకు కావాల్సింటే కింద మెన్షన్ చేయొచ్చు. రెజ్యూమ్ అనేది మరీ హెవీగా ఉండకూడదు, మీకు వచ్చిన స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏం పెద్ద ఎక్కువ ఏం అడగరు, జస్ట్ మీరు ఏవైతే రెజ్యూమ్లో పెడతారో అవే అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్తే. మరి ఎక్కువ మెన్షన్ చేయొద్దు. మీకు మెన్ స్టాక్ వస్తే మెన్ స్టాకే మెన్షన్ చేయండి, అదే ప్రాజెక్ట్ మెన్షన్ చేయండి. రెజ్యూమ్ మొత్తం అదే టెక్నాలజీ మీద ఉండాలి, వేరే టెక్నాలజీ మీద అయితే వద్దు. అప్పుడైతే మీకు ప్రియారిటీ కూడా ఎక్కువ ఇస్తుంది. అండ్ వర్క్ డే ఇలాంటి వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ప్రియారిటీ అండ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అవార్డ్స్ వచ్చేసి
దీన్ని కొంచెం ఆప్టిమైజ్ చేసి పర్ఫెక్ట్ చేస్తాను ఇప్పుడు మన స్టైల్లో. వచ్చేసి టైమ్స్ న్యూ అండ్ ఇది కూడా 10. ఇప్పుడైతే కరెక్ట్గా అలైన్ అయింది. ఇందాక మనం కాపీ పేస్ట్ చేయడం వల్ల ఎక్కువ స్పేసెస్ అయితే వచ్చినాయి. సేమ్ అలాగే ఇవి కూడా ఏవైతే స్టైలింగ్ ఇచ్చారో వీటికి కూడా సేమ్ ఏరియల్ బ్లాక్ 5 దానికి ఎంత ఇచ్చారో ఒకసారి చెక్ చేయండి. 10 కింద దానికి కూడా 10. ఎడ్యుకేషన్ 10. బీటెక్ మెషిన్ కాలేజ్ కూడా మీరు అసైన్ చేసి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డాట్స్ ఇట్లాంటివి చాలా రిప్రజెంట్ చేస్తుంటారు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎస్ ఇలా ఇలాగే సేమ్ ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు నేను కొంచెం డిజైన్ మార్చాను ఇందాకటి మీద. ఇంటర్మీడియట్ అలాగే 10th అండ్ టెక్నికల్ స్కిల్స్ కూడా సేమ్. ఇవి కూడా సైడ్ ఎండింగ్ కాబట్టి ఇవి కూడా బోర్డు.
టైమ్స్ న్యూ రోమన్ కొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది. టైమ్స్ న్యూ రోమన్ ఓకే. నెక్స్ట్ సేమ్ ఇంటర్న్షిప్ కూడా ఏరియల్ బ్లాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అండ్ ఇవి వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్. వచ్చేసి ఒక 10. వీటికి కూడా మనం డాట్స్ తెచ్చుకోవచ్చు మీ డిజైన్ స్కిల్స్ బట్టి. అండ్ అలాగే వీటికి వచ్చేసి డాట్స్ పాయింట్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏరియల్ బ్లాక్ అండ్ 10 ఫాంట్. సేమ్ ఇది కూడా బోల్డ్. ప్రాజెక్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి టైం మెన్షన్ చేసాం. అండ్ వీటికి కూడా పాయింట్స్ ఇవి నేను పేస్ట్ చేయడం వల్ల వచ్చిన పాయింట్స్. ఇవి కాకుండా మనం 3 పాయింట్స్ తీసుకొని ఇక్కడ పాయింట్స్ అటాచ్ చేసామంటే అవన్నీ పాయింట్స్లో వస్తాయి. సేమ్ అలాగే అవార్డ్స్ కూడా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. మ్యాక్సిమం ఏటీఎంస్ రెజ్యూమ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. మీరు ఇంకొంచెం డిజైన్ చేయాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ శాంపిల్గా ఎలా చేయాలో ఒక టెంప్లెట్ లాగా రెడీ చేసి చూపించాను. అండ్ ఈ రెజ్యూమ్ ఒక టెంప్లెట్ నేను డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తాను, మీరు మోడిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.